హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియోలో అయితే ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ అండి. 5కే లేచాను. యోగా అవి కంప్లీట్ అయితే అయిపోయింది. 6 అయిపోయింది. ఇంకా ఇవి ముందు రోజైతే వాషింగ్ మిషన్‌లో వేశాను. ఇవన్నీ సోఫా సెట్స్, అలాగే డోర్ మ్యాట్స్ అన్నీ ఉతికాననమాట. కొన్నైతే మిషన్‌లో వేశాను. కొన్ని చేత్తోనే ఉతికాను. ఇంకా వీళ్ళు నిద్ర లేచేపాటికి మంచిగా అవన్నీ సర్దుతున్నాను. ఇంకా గిన్నెలు అవి గూడా ఎగస్ట్రా కడిగాను. అవన్నీ తడి కొద్దిగా ఉంటాయి గదా! అట్లా హాల్‌లో పెట్టేసాననమాట. ఇంక మార్నింగు కబోర్డ్స్‌లో అవి సర్దొచ్చని. శివరాత్రి వస్తుంది గదా! కొంచెం ఇల్లు లైట్‌గా క్లీన్ చేశాను. మొన్న సంక్రాంతికి మొత్తం మంచిగా అయిపోయిందండి. ఇంకా జస్ట్ పండగొస్తుందనేసి డోర్ కర్టన్స్, డోర్ మ్యాట్స్ అవన్నీ ఉతికాను. అవన్నీ ఎర్లీ మార్నింగ్ సర్దేస్తే ఇంకా రోజంతా ఇల్లంతా నీట్‌గా ఉండిద్దనేసి సర్దుతున్నాను. ఎర్లీగా లేచామంటే ఇంట్లో పనంతా చకచకా చేసేసుకోవచ్చండి. అలసట అస్సలనిపించదు. ఒక్కొక్కసారి లేట్‌గా లేచామంటే ఇంకా మార్నింగు తెలిసిందే గదా! బ్రేక్‌ఫాస్టు, అలాగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే చాలా చిరాకనిపిచ్చిద్ది. వంటగదంతా చిరాగ్గా అనిపిచ్చిద్ది. ఎర్లీగా లేచామంటే పనులన్నీ నిదానంగా కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు కూడా చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చిద్ది. ఎర్లీ మార్నింగు కొంచెం యోగా గాని, వాకింగ్ గాని కంప్లీట్ చేశామంటే మనకి ఆ నిద్ర మొత్తం అనేది ఏమీ ఉండదు. యాక్టివ్‌గా పనులైతే చేసేసుకోవచ్చు. కబోర్డ్స్‌లో అయితే కొన్ని సామానున్నాయండి. అసలు యూజ్ చేయననమాట. ఎప్పుడన్నా ఒకసారి బయటికి తీచి మంచిగా కడిగి, తుడిచేసి కబోర్డ్‌లో పెట్టేస్తాను. ఇంకా కిచెనంతా అందులో మా కిచెన్ చాలా చిన్నది గదా! జస్ట్ అట్లా రోజువారీ యూజ్ చేసేయే ఉంచుతాను. మిగతాయన్నీ కబోర్డ్స్‌లోనే ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ మంచిగా క్లీన్ చేశాను. తడి గూడా కొద్దిగా గూడా లేకుండా తుడిచి కబోర్డ్‌లో పెట్టేశాను. అంటే ఇవన్నీ మనకి ప్రతిరోజు వాడేవి కాదు. కానీ ఎప్పుడన్నా పండక్కి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు మాత్రం సామాన్లు లేవు అని అనిపిచ్చిద్ది. అటువంటప్పుడు బయటికి తీస్తాను. నార్మల్‌గా అయితే నేను డైలీ యూజ్ చేసేయే ఉంటాయి కిచెన్‌లో. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఇట్లా మంచిగా మల్టీగ్రెయిన్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. మల్టీగ్రెయిన్ ఇడ్లీ అంటే నేను ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేయనండి. మనకి అన్ని సూపర్ మార్కెట్‌లో ప్యాకెట్స్ అయితే ఉంటాయి గదా! మీకు చాలా వీడియోస్‌లో చూపిచ్చాను. ఒక గ్లాసు మినపప్పుకి గ్లాసున్నర ఈ రవ్వేస్తాననమాట. మరీ 2 కన్నా ఎక్కువ వేసినా గూడా కొంచెం హార్డ్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ పొట్టుతో సహా వేశారు గదా! మల్టీగ్రెయిన్ పిండంటే. ఇంకా టేస్ట్ మాత్రం బావుంటాయి. కలరు కొద్దిగా రాగి పిండి, సజ్జలు, జొన్నలు అన్నీ ఉంటాయి గదా! కలర్ మాత్రం వైట్‌గా అయితే ఏమి ఉండవు. కానీ చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇంకా దీంట్లోకైతే కొబ్బరను, పుట్నాలు, కొంచెం పల్లీలు వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇడ్లీ ఇవి చక్కగా ఉంటాయండి. టేస్ట్ గూడా కొద్దిగా స్వీట్‌నెస్‌గా ఉంటాయి. చిన్న పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. మరీ ప్యూర్ వైట్ రైసు కాకుండా, ఇట్లా వైట్ ఇడ్లీ రవ్వ గాకుండా, ఇట్లా మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ అయితే అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. మనకి వైట్‌తో చేసిన ఇడ్లీ ఎలా ఉంటాయో సాఫ్ట్‌గా అలానే ఉంటాయి. కాపోతే దాంతో పోల్చుకుంటే కొద్దిగా రవ్వ తక్కువ వేసుకోవాలి. ఇంకిక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. దొండకాయలైతే కట్ చేస్తున్నానండి. లంచ్ బాక్స్‌కి దొండకాయ ఫ్రై అయితే చేయాలి. దొండకాయ చేయాలంటే చాలామంది ముందు రోజు కట్ చేసి చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉంటారు. నేను గూడా అలా చేద్దాం అనుకుంటాను. కానీ ఎందుకో బద్ధకం. దొండకాయ చాలా సేపు పట్టిద్ది. టైం అంతా వేస్ట్ అయిపోద్ది. కట్ జేయటానికి చాలా టైం పట్టిద్ది. అలాగే అది ఫ్రై చేయటానికి కూడా చాలా టైం పడుతుంది. ఇవైతే మార్కెట్‌లో తీసుకోలేదు. రైతు బజార్‌లో ఎక్కువ దొండకాయలు తీసుకొస్తే పండిపోతాయండి. ఎందుకో ఫ్రెష్‌గా అనిపించవు. మిగతా కూరగాయలు బీరకాయ, సొరకాయ, పొట్లకాయ అవైతే చాలా బావుంటాయి. ఒక్క దొండకాయ మాత్రం పండిపోతాయి ఎందుకో తెలీదు. ఇంకివి నార్మల్‌గా బండి మీద మనకి కూరగాయలు ఉంటాయి గదా! అక్కడైతే తీసుకొచ్చాడు ప్రదీపు. చాలా లేతగా ఫ్రెష్‌గా బాగున్నాయి. ఒక్క కాయ గూడా అస్సలు పండలేదండి. ఇంకా లేతగున్నాయి. ఇటువంటిది చక్కగా రోటి పచ్చడి చేసుకున్నా గూడా బావుండిద్ది. పచ్చడి ముక్కల్లాగా కూడా చేసుకోవచ్చు. అంత లేతగా ఉన్నాయి. ఇంకా స్పీడ్‌గానే కట్ చేశాను. ఇంక ఈరోజైతే స్ప్రౌట్స్ ఏమీ లేవు కదా! రాజ్మాను, పల్లీలు అవి నానబెట్టేసాను. ఎక్కువ హార్డ్‌గా ఉంటాయి గదా! రాజ్మా. ఈవినింగ్ స్నాక్స్‌కి ప్రిపేర్ చేయొచ్చనేసి. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత వేడి వేడిగా అలా తింటుంటే బావుంటాయి. ఇంకా తాలింపు ఏమన్నా అడిగితే అప్పటికప్పుడు వేయొచ్చు. నార్మల్‌గా అయితే చక్కగా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 4, 5 విజిల్స్ రానిస్తే స్నాక్స్‌కి చాలా బావుంటాయి. నానబెట్టాననమాట అవి గూడా. కొన్ని కట్ చేశాను. కొన్ని అలా ఉంచేశాను. రోటి పచ్చడి చేద్దామనేసి.
ఇంకా ఉదయం హడావుడిగా ఉండిద్ది గదా! తర్వాత నిదానంగా ప్రిపేర్ చేయొచ్చులే అనేసి చెప్పా గదా! పచ్చడికి కూడా బావుంటాయి. మంచిగా లేతగా ఉన్నాయనేసి కొన్ని పక్కనుంచాను. దొండకాయను, ఒక టమాటా వేసి ఆ రోలు ఉందండి చిన్న రోలు. దాంట్లో మంచిగా ప్రిపేర్ చేయొచ్చనేసి మిక్సీ వేస్తే మరీ మెత్తగా అయిపోయిద్ది గదా! ఇంకా అందుకోసం ఎర్లీ మార్నింగ్ కాకుండా మధ్యాహ్నం చేయొచ్చనేసి పక్కనుంచాను. దొండకాయ వేగాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. నేను లైట్‌గానే వేశానండి. ఇంకా సిమ్‌లో పెట్టేసి అలా మూత పెట్టేస్తే మంచిగా ఫ్రై అయిపోయిద్ది. నేను ఎక్కువ డీప్ ఫ్రై అయితే చేయను. బంగాళదుంప అయినా, దొండకాయ అయినా, బెండకాయ అయినా కొద్దిగా కచ్చా పచ్చాగా అలా ఉంచేస్తాను. మరి డీప్ ఫ్రై అయితే ఇష్టపడరు వీళ్ళు. ఇంకా సాల్టు, పసుపు వేసి సిమ్‌లో పెట్టేస్తే మంచిగా మగ్గిపోయింది. ఇంక ఇదైతే వెల్లుల్లిపాయ దంచి వేశాను. మసాలా కారంలో ఎక్కువ వెల్లుల్లిపాయలుంటాయి గాబట్టి తక్కువ వెల్లుల్లి వేశాను. ఇది అమ్మ వాళ్ళు పంపించిన మసాలా కారం. ఏ కర్రీలో వేసినా గూడా టేస్ట్ వేరే లెవెల్‌లో ఉండిద్ది. గ్రేవీ కర్రీకి, చికెన్‌కి, నాన్ వెజ్ వాటికి కూడా ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. ఇంకా విడిగా మనకి కారప్పొడి ఉండిద్దిగా, అది టమాటా చట్నీ, ఉసిరికాయ, మామిడికాయ చట్నీకే ఎక్కువ వాడతాను. ఇంక విడిగా డైలీ చేసే కర్రీస్‌కి మసాలా కారమే ఎక్కువ వాడతాను. నేను మార్నింగ్ నానబెట్టానని చెప్పా గదా! రాజ్మాను, పల్లీలు, శనగలు ఇవి డైరెక్ట్‌గా ఇలా పచ్చియి తిన్నా గూడా తియ్య తియ్యగా బావుంటది. ఎక్కువ స్వీట్‌నెస్ ఒస్తాయన్నమాట పల్లీలు నానబెట్టేస్తే. ఇంకా తక్కువ వాటర్ వేసానండి. ఎక్కువ సేపు నాననియి గదా! సింపుల్‌గా ఉడికిపోతాయి. 3 విజిల్సే రానిచ్చాను. వాటర్ వేసి లైట్‌గా సాల్ట్ గూడా యాడ్ చేశాను. మంచిగా కుక్ అయిపోయినియి 3 విజిల్స్‌కే. ఇట్లా వేడి వేడిగా తినేయొచ్చు. ఇంక ప్రదీప్ కొద్దిగా సలాడ్‌లాగా ప్రిపేర్ చేయమంటేను కొంచెం క్యారెట్టు, టమాటా, ఆనియన్స్ అన్నీ కట్ చేశాను. ఒక్కొక్కసారయితే ఉల్లిపాయలు ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి పోపు దినుసులతో తాలింపయితే వేస్తాను. ఇంకా ఒక్కొక్కసారయితే ఇట్లా ప్రిపేర్ చేయమని చెప్తాడు. మంచిగా క్యారెట్ తురిమి యాడ్ చేశాను. అలాగే టమాటా, కీర, ఆనియన్స్ అన్నీ కట్ చేసి వేశాను. ఇంక లాస్ట్‌లో కొత్తిమీర, కొద్దిగా పెప్పర్ పౌడర్, ఇంక రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు. చిన్న పచ్చిమిర్చి కట్ చేసి వేశాను. లైట్‌గా పెరుగు వేసుకుంటే చాలా బావుంటదండి టేస్టు. ఎప్పుడన్నా స్నాక్స్‌కి తినేయొచ్చు. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా తినొచ్చు. పొట్ట ఫుల్ అయిపోయిద్ది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.